సీతక్క గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నా విజ్ఞప్తి. సార్ మీరు ముఖ్యమంత్రిగా వచ్చి రాగానే ఫస్ట్ సంతకం మా దివ్యాంగ మహిళ రజిత గారికి సంతకం పెట్టి ఇచ్చారు. దానికి ధన్యవాదాలు సార్ మా దివ్యాంగ మహిళా సమాజం తరపున. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 36,000 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి సార్. దాంట్లో మీరు ఈ మధ్య కాలంలో ఇచ్చిన అంగన్వాడీ నోటిఫికేషన్ 15,982 పోస్టులు. దాంట్లో 4% దివ్యాంగులకి అప్లై చేయాలి అని మనకు గైడ్‌లైన్స్ ఉన్నాయి కదా సార్! దాంట్లో అది కనుక మాకు అప్లై చేయగలిగితే 1,440 పోస్టులు ఆయమ్మలుగా, 1,440 పోస్టులు టీచర్లుగా ఆహ్, 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 దివ్యాంగ మహిళలకు న్యాయం జరుగుతుంది సార్. ఇంకా ఏం చేస్తే ఇంకా హెల్ప్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి సార్. మహిళా శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక్కరే. దివ్యాంగ శాఖకి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక్కరే. ఒక్కసారి దివ్యాంగ శాఖ నుండి మహిళా శాఖలోకి నుండి మాకు దివ్యాంగ మహిళలకి అంగన్వాడీ పోస్టులు ఈ 4% అయ్యేటట్టుగా చూడగలిగితే చాలామంది మహిళా దివ్యాంగులకి ఇది సహాయం అవుతుంది సీతక్క. మీరు పూర్తి న్యాయం చేస్తారని ఎదురు చూస్తుంది మా దివ్యాంగ మహిళా సమాజం. ఇలా చేయగలిగితే 2,880 పోస్టులు మాకొస్తాయి సీతక్క గారు. ఈ నోటిఫికేషన్‌ని జనరల్ పీడబ్ల్యూడీ నోటిఫికేషన్‌గా ఇస్తూ వీహెచ్, హెచ్‌హెచ్, ఓహెచ్ ఈ ముగ్గురిని కూడా ఒకేసారి ఇంటర్వ్యూకి పిలుస్తూ వీహెచ్ వాళ్ళు ప్రతి గ్రామాలలో ఉండరు. వాళ్ళ ప్లేస్‌లో ఈ హెచ్‌హెచ్ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ, హెచ్‌హెచ్ వాళ్ళ దగ్గర కూడా లేకపోతే ఓహెచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఈ పోస్టులని ఇవ్వగలిగితేనే మాకు ఇన్ని పోస్టులు వస్తాయి. ఒక్కసారి ఆలోచించాలని నేను అప్పీల్ చేస్తున్నా సీఎం గారికి, సీతక్క గారికి. వీహెచ్‌లో లేని పోస్ట్‌ని అలానే పెట్టి, హెచ్‌హెచ్‌లో లేని పోస్ట్‌ని అలానే పెట్టి, అది ఒక 15 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్‌లో మళ్ళీ వేస్తాము అని అలానే పెండింగ్ పెట్టేసి ఉంచగలిగితే, అప్పటికి వీళ్ళే మళ్ళీ వచ్చి ఆ జాబ్‌ని తీసుకోవాలి అనంటే ఏజ్ లిమిట్ దాటిపోతుంది. ఒక్కసారి గమనించాలని అప్పీల్ చేస్తున్నా. ఇప్పటికే మన దివ్యాంగుల గురించి ఆలోచించే నాయకుడే లేడు. కనుక మన మహిళా దివ్యాంగులందరూ కూడా మనకు సపోర్ట్‌గా సోదర దివ్యాంగులందరూ కూడా ఒక్కసారి ఇది నా కోసం కాదు పెట్టింది అని చెప్పి మనందరి దివ్యాంగ మహిళలకి ఉపయోగపడుతుందని ఆలోచన చేసి ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు చేరేటట్టుగా దీన్ని నేను చెప్పింది నిజమైతే మీ అందరి కోసం అనుకుంటే గనక మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఇది అందరి సమస్య అనుకుంటే గనక ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదు. వ్యక్తిగత అభిప్రాయం అసలే కాదు. ఇది జెన్యూన్ సమస్య. ఇప్పటికే గవర్నమెంట్ వచ్చి 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఇప్పటికీ మనం అడగకపోతే ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి మన దివ్యాంగ సమాజం. ఎవరో ఒకరు నిరంతరం ప్రశ్నిస్తే అది ఇంటెలిజెన్స్ ద్వారా సీఎం గారి వరకు చేరి మనకు న్యాయం జరుగుతుంది అనుకుంటే గనక చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.